నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి యోచన నానాటికి బలపడుతున్న బీఆర్ఎస్ దాని స్థానాన్ని కూటమితో భర్తీ చేసే ప్లాన్లో ఉందా? ఏపీలో విజయవంతమైన కూటమి ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతుందా? రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా తిరిగి నిలదొక్కున్న కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు టీడీపీ జనసేన సహకారం తీసుకోవాలనుకుంటుందా? అంటే రాజకీయ వర్గాలు అవునని అంటున్నాయి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనను గద్దెదించేందుకు టీడీపీ జనసేన బీజేపీ మద్దతు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కన్ను తెలంగాణపై పడింది. ఎలాగైనా ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా ఎదిగి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను సవాలు చేయాలనే టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ నానాటికి బలహీన పడుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేని దుస్థితిని బీఆర్ఎస్ చేరుకుంది. అయితే ఈ రాజకీయ ఖాళీని భర్తీ చేయాలని బీజేపీ ఆశిస్తున్న రాష్ట్రంలోని ప్రజలు రాజకీయ చైతన్యం బీజేపీ రాజకీయ నాయకులను పూర్తి స్థాయిలో ఆమోదించే పరిస్థితి లేదు. ఇక్కడి పరమత సహనం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ గా పరిణమిస్తున్నది. ఈ క్రమంలోనే దానిని జనాదరణతో అధిగమించడానికి కూటమి రాజకీయం పనిచేస్తుందనే అభిప్రాయం కాషాయ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో టీడీపీ జనసేనలకు మళ్లీ తెలంగాణలో ప్రవేశానికి మార్గం సుగమం చేయాలని ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఒకప్పుడు బలమైన నాయకత్వం క్యాడర్ ఉంది. కానీ రాష్ట్రంలో తనను ప్రత్యామ్నాయంగా ఎవరూ ఉండరాదని భావించిన ఆనాటి బీఆర్ఎస్ నాయకత్వం మొదట టీడీపీని తెలంగాణ రాజకీయ చిత్రపటం నుండి మాయం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో కలుపుకుంది. అప్పటికి బీజేపీ పెద్ద ప్రభావం కలిగిన పార్టీగా లేదు. దీంతో కాంగ్రెస్ ను సైతం బలహీనపరిచింది. బీఆర్ఎస్ చేసిన ఈ రాజకీయ తప్పిదంలో అనూహ్యంగా ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేసింది. పలువురు నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లలేక బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దీంతో గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో బలీయమైన శక్తిగా ఎదిగింది. వాస్తవానికి పార్టీ బలం కంటే ఆ పార్టీలోకి వెళ్లిన నాయకుల బలంతోనే తన సీట్ల సంఖ్యను పెంచుకున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు లోక్సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, గొడం నగేష్ వంటి వారు బీజేపీ బలం మీద కంటే సొంత బలం పైన గెలిచారు. ఈ సూత్రం ఆధారంగానే బీజేపీ ఈసారి పార్టీ సిద్ధాంతం కంటే జనాదరణ ఉన్న నాయకులపైనే ఆధారపడాలని భావిస్తోంది. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్ల ఓటింగ్లను, ఇతర ప్రాంతాల్లో టీడీపీకి సాంప్రదాయంగా ఉన్న మద్దతుదారులతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిమానులను దృష్టిలో పెట్టుకుని జనసేనను ఇక్కడ పోటీకి దింపితే సంఖ్యాబలాలను తనకు అనుకూలంగా పుంజుకుంటాయనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో దీనికి త్వరలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రయోగ వేదికగా మార్చాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఏపీ తరహాలోనే కూటమి పేరుతో పోటీ చేసే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారు? కాంగ్రెస్ ఈ కూటమిని ఎలా తిప్పికొడుతుందన్న దానిపై భావి రాజకీయాల దృశ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.